భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా కోటకొండ గ్రామానికి ఉద్యమాల నాయకుడు శ్రీ నాగరు నామాజీ గురు రావడం జరిగింది. అనంతరం బీజేపీ నాయకులు పగడకుల శ్రీనివాసులు, కంచె శ్రీనివాసులు గారితో కలిసి గ్రామంలో పీఎం శ్రీకి సెలెక్ట్ అయిన జెడ్పీహెచ్ఎస్ కోటకొండ పాఠశాలను పిహెచ్ఎస్సి ని సందర్శించి అక్కడ దిశ టీవీతో మాట్లాడుతూ కేంద్రం ద్వారా అందుతున్న నిధుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడికి కావాల్సిన నిధుల గురించి ఎంపీ ద్వారా కేంద్రానికి తెలియజేసి మరింత అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలోని పార్టీ కార్యకర్తల పెళ్లిళ్లలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. అంతర్ పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొంగరి రాములు, గొల్ల చెన్నప్ప, సాకలు రామకృష్ణ, సాక ప్రవీణ్, భగవాన్, యుంగలి రఘు, సాకలి నవీన్, ఈగలి వెంకటేష్, చెవుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బస్తీ చలో గావ్ చలో అనే కార్యక్రమం దృష్ట్యా కోటకొండ గ్రామంలో రావడం జరిగింది. నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు పగడాకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కంచె శ్రీనివాస్ గారు, ముగ్గురం కూడా ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లెటూర్లలో పోయి కూర్చొని ఒక 8 గంటల పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీల పరిస్థితి ఏంటి, ఆశా వర్కుల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి, ప్రధానమంత్రి ఏదైతే ఈరోజు పీఎం శ్రీ కింద సెలెక్ట్ అయినటువంటి స్కూళ్ళలో, హై స్కూళ్ళలో పోయి అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఏ కథ చూద్దాం. అదేవిధంగా హాస్పిటల్లో అక్కడ పరిస్థితి ఏంటి, కేంద్రం నుండి నిధులు వస్తున్న విషయంలో ఏం జరుగుతుంది, ఏ కథ. దాంతోపాటు పల్లెటూర్లలో ఈరోజు ముద్రా బ్యాంక్ ఉందా లభి పొందే వాళ్ళ కలవడం, అదేవిధంగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గర కలవడం, అదేవిధంగా టాయిలెట్ లాట్రిన్స్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర పోయి కలవడం, అదేవిధంగా ప్రధానమంత్రి ఈరోజు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి వేస్తున్నారో వాళ్ళకి కలవడం, అదే రకంగా నానా రకాలైనటువంటి స్కీమ్ల ద్వారా ఈరోజు లబ్ధి పొందుతున్న వాళ్ళకందరూ కూడా కలవడంతో పాటు సీనియర్ నాయకులు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీకి ఇది పుట్టినిల్లు మన యొక్క ఎంగల్ వెంకటరామ గారి. కాబట్టి ఇక్కడ నుండే మా పార్టీ, ఇక్కడ మన కిషన్ రావు గారు, ఈ ఇద్దరి ఇళ్ళ నుండే ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రారంభించడం జరిగింది. దాదాపు 1975 నుండి జనసంఘ కాలం నుండి. కాబట్టి ఈరోజు మన సీనియర్ కార్యకర్త ఇంట్లోకి వచ్చి కలవడం, ఇప్పుడు ఇక్కడ గౌడయ్య గారు కూడా సీనియర్ కార్యకర్త ఇక్కడ ఉన్నారు. మరి అదే రకంగా ఇంకా కొన్ని ఇళ్ళు తిరగడం, హరిజన వాళ్ళు, గిరిజన వాళ్ళు తిరిగి ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో, కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే గ్యారంటీ ఇచ్చారో వాటి విషయంలో ఈరోజు ఎక్కడ పోయినా అసలు అది మనం చెప్పరాని భాషతో ఈరోజు చెప్తున్నారు ప్రజలు. మమ్మల్ని అంతా ఆగం చేసిందని చెప్పేసి ఈరోజు ఒక్కొక్క రైతులు మూడు పెడుతున్నారు. అదే రకంగా కూలీలు వాళ్ళు కూడా కేంద్రం నుండి వచ్చేటటువంటి ప్రధానమంత్రి ఏదైతే ప్రధానమంత్రి అయితే కూలీ డబ్బు పంపిస్తున్నారో ఆ డబ్బు కూడా సక్రమంగా రోజు పంపిస్తున్నా ఇచ్చే పరిస్థితి లేదు. ఏ స్కీమ్ అయినప్పుడు కూడా నిజంగా తెలంగాణలో ప్రభుత్వం నడుస్తున్నదంటే కేవలంగా ప్రధానమంత్రి ఆక్సిజన్ ద్వారానే నడుస్తున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నారు, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి ఇంకా నిధులు ఎట్లా తేవాలనేది ఆలోచన చేయడంతో పాటు ఈ ప్రభుత్వం ఎత్తు వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు పూర్తి చేసే విధంగా ఇటు ప్రజలకు అటు గవర్నమెంట్ మధ్య వారధిగా ఉండి ఉద్యమాలు చేసుకొని ప్రభుత్వం నడుము వంచిన ప్రజలకు చెప్పిన హామీలు పూర్తి చేసే విధంగా మా వంతు కృషి చేస్తాం. అందుకే ఈ పల్లె బాటలు అన్నీ కూడా ఈరోజు సమస్యలు నోట్ చేసుకొని ఇక్కడ నుండి జరుగుతున్నది.